వచ్చేటప్పుడు ఎందుకు మాట్లాడించాను? గుడ్ రమేష్ అని పోయినా సార్ కూలి మాట్లాడడానికి. ఆడ కూలి మాట్లాడినాము, మాకు అడ్వాన్స్ ఇస్తామని చెప్పినారు. 18 ఇస్తామని చెప్తే మా మధ్య తక్కువ వచ్చినాం సార్. మా తమ్ముడు తప్పులు కొడుతుంది, అది 60 కొంచెం చూసుకుంటే కొట్టుకుంటే ఉంటుంది సార్. వీళ్ళు అక్కడ పోతుంటే పోయేవాడిని పిల్లంపించి కొట్టరు సార్. ఇంకా ఆడ పక్కన ఇంకా మా తమ్ముడు కూడా ఉంది సార్. ఉంటే దండించా, ఏం కొడుకులు గిరుకులు అంటారు అంటే నాన్న దండేసింది. కొడక ఎక్కువ మాడతాడు, మాదగన కొడుకు కొడుకు మాదగన కొడుకులు ఎక్కువ చాలా పోకరు ఎక్కువ పై కొడుకు తీసాను నా దగ్గర పోతారని అంటే సరి మాట్లాడరా బాబు కొడుకు అంటే దండేసింది. దండిస్తే నిన్ను కాదు మా అన్న అనిపించిన ఎందుకంటారా పోయి యువతతో అంత తప్పు కుట్రలు అంతా ఒకటే కదబ్బా అన్నద్దని పెద్ద మాట్లాడితే అన్నలో నీకు శేఖర్ అని పిల్లలు ఫోన్ చేయించి వచ్చిన చుట్టుపట్టు కొట్టించాను. పిల్లలు ఉన్నారు సార్ చూడండి. మరి నీకు ఎవరు నుంచి ఉండదు సార్, ఎందుకు వస్తుంది అంటున్నాను. అట్లే కింద పడాను సార్. బూటు చూసినా కొట్టున్నారు. వంతలా వాసిన సార్ అనుకుంటారు. ఎవరు కొట్టినారు మీ మీద? దాడి చేసింది ఎవరు? శేఖర్ అనే పిల్లలు సార్. ఇంకా వడకుడే సార్, వడకుడే మేము వాల్మీకి నగర్ శేఖర్. జైభూమి వాళ్ళు ఇక్కడికి రావాల్సిన గల కారణాలు ఏమిటంటే, నిన్నటి రోజు మనకు శుక్రవారం రాత్రి మన డప్పు కళాకారులు, మన దళితులైనటువంటి డప్పు కళాకారులు ఒక చౌదరిపై దగ్గర డప్పు కొట్టుకొని నైట్ తిరిగి వస్తుండగా వాల్మీకి నగర్లో కొంతమంది వాళ్ళు మన వాల్మీకి సోదరులు దాడి చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకు డప్పు కొట్టట్లేదు, మా కోసం కొట్టండి, ఒక గంట కొట్టండి అని వాళ్ళకి ఆటికి వాళ్ళ టైం సెన్షన్ అయిపోతే కూడా వాళ్ళని పట్టుకొని కొట్టడం జరిగింది. అది మన సభ్యులు, మన దళితులైనటువంటి మన సభ్యులు మనకు చెప్పడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఉదయం వచ్చి మనము నిన్న నైట్ కూడా వచ్చి చూసేళ్ళాము. మార్నింగ్ వచ్చి మనము పరామర్శించి ఇప్పుడు వాళ్ళకి సందర్శించుకొని ఇక్కడ వచ్చడం జరిగింది. ఇంకొకటి, ఇలాంటి దాడులు జరగడం కారణాలు ఏమిటి, అసలు దాడులు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి, అసలు మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఒక మనిషి ఏదైనా పని చేయాలంటే మనం ఈ మంచి పని చేస్తే ఇది వస్తుంది, చెడ పని ఇదని మనకు తెలుసు. ఎందుకు అలాంటి పనుల వైపు వెళ్తున్నారు? ప్రతి ఒక్కరైతేనే, ఏ వర్గం వారైతే. నిన్నటి రోజు మనం నాగనగర్లో చూస్తే ఏంటి, ఇంకా కొన్ని ఊళ్ళలో చూస్తే ఏంటి అంటే ముఖ్యంగా ఎందుకు దళితుల మీద దాడులు చేస్తున్నారు? వాళ్ళు ఏం చేసుకోలేరన్న. మనం ఇంకోటి ఏదైనా కానీ ఒకరిని కొడతాం, ఇద్దరిని కొడతాం, 10 మంది 100 మందిని వస్తే కొట్టలేము. ఎవరికైనా బలహీనత ఉంటుంది. బట్ ఆ బలహీనతను తీసుకొని మీరు బలంగా చేసుకుంటే రేపటి రోజున ఆ బలహీనమే బలవంతమే వస్తుంది. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి విషయం ఏమిటంటే, ఇలాంటి దాడులు నెక్స్ట్ టైం పునరావృతం కాకుండా మనకు ఆదోని మండలం సంబంధించిన అధికారులు అయితే ఏంటి, డిపార్ట్మెంట్ అధికారులు అయితేనేంటి, ఇంకోటి ఇప్పుడు మొహరం జరుగుతోంది. ఇప్పుడు కానీ ఇలాంటి విషయాలు బయటికి స్ప్రెడ్ అయితే నెక్స్ట్ టైం ఇలాంటి పండుగలు మనకు ఆనవాయితీగా సంప్రదాయంగా వచ్చే పండుగలు జరుపుకోకుండా వెళ్ళిపోతాం. అసలు పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం కూడా చూసుకోకుండా పోతాం. ఇలాంటి పునరావృతం కాకుండా సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇలాంటివి నెక్స్ట్ టైం జరగకుండా కూడా మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము, ఇలాంటి గొడవలు కాదు, మంచి పనులు, ఎవరైనా గౌరవించేది, ఇలాంటివి నేర్పిస్తూ వెళ్ళాలి. ఇలాంటి దాడులు నెక్స్ట్ టైం జరగకుండా మన అధికారులు కానీ వాళ్ళు కానీ కఠిన చర్యలు తీసుకోవాలని జైము ద్వారా నేను కోరుతున్నాను. ఇంకోటి, ఇలాంటివి నెక్స్ట్ టైం కూడా ఉపేక్షించకుండా చూసుకోవాలని నేను కోరడం జరుగుతుంది. నా పేరు ఎం సురేష్ బాబు, జైభూమి ప్రెసిడెంట్.